హాయ్ సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సార్, కొన్నిసార్లు ఈ రేఖలే కాకుండా పుట్టుమచ్చలు కూడా ఉంటూ ఉంటాయి చేతిలో. సో అవేమన్నా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అంటారా? ఇంపార్టెంట్ అని కాదు, కొంత రోల్ ప్లే చేస్తాయి. ఓకే. అయితే అవి ఉండేటువంటి ప్లేస్ని బట్టి దాని యొక్క లక్షణం. ఓకే. అంటే ప్రధానంగా మనం ఈ రేఖలే కాకుండా ఇప్పుడు క్షేత్రంలో 9 గ్రహాలని మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తాం. ఆ గ్రహస్థానాలు ఏమంటే గురుడు, శని, రవి, బుధుడు, చంద్రుడు, శుక్రుడు, కుజుడు, రాహు, కేతు. ఈ ప్లేసెస్ లో మధ్యలో ఉబికినట్టుంటాయి మీరు చూసుకుంటే. ఆ ఉబికినటువంటి మధ్యలో ఎపెక్స్ అంటాము, కేంద్రం. అంటే మీరు ఇలా వేలుముద్ర చూసుకున్నారు అనుకోండి, ఈ మధ్యలో ఒక పాయింట్ ఉంటది కదా, ఓ సర్కిల్ గానో లేకపోతే ఇలాగ మధ్యలో ఒక ఇలా ఉబికిన పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ మీద కానీ ఈ ప్రధాన రేఖల మధ్య కానీ పుట్టుమచ్చలు ఉంటే దాని లక్షణాలు ప్లేస్ని బట్టి మారుతూ ఉంటాయి. అది విస్తృతమైనటువంటి శాస్త్రం ఇది. ప్రతి రేఖకి, ప్రతి గుర్తుకి, ప్రతి సింబల్స్ ఉంటాయి. ఇంకా మన అరచేతిలో సింబల్స్ అంటే త్రిశూలంగా, బాణం, యాంగిల్, శంఖం, మత్స్యం, ఇలా రకరకాల సింబల్స్ ఉంటాయి. వాటికి కూడా ఒక ప్రామినెన్స్ ఉంటుంది. ఇలాగ ప్రతి విభాగాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ వ్యక్తి యొక్క లక్షణాన్ని, అభివృద్ధి కారకత్వాన్ని, ఏదైనా లోపం ఉంటే ఎలా సరి చేసుకోవచ్చు. ప్రతి మనిషి ఆశాజీవి కదా. పుట్టిన తర్వాత తను దేంట్లో ప్రవేశిస్తాడో ఆ కోణంలో చక్కగా అభివృద్ధి చెందాలి అనేటువంటి కోరిక ఉంటుంది. మన జీవితం అంతిమ లక్ష్యం ఏమిటి? ఆనందంగా జీవించడం. అంటే దానికి ఏ రకమైనటువంటి మనం పద్ధతులు అవలంబించాలి అనేటువంటిది ఇది సూచన చేస్తుంది. అంటే రోడ్డు వేసేసి ఉంది, మనం వెళ్ళేది, మన ప్రయాణం ప్రారంభించాం. ఆ రోడ్డు ఎలా ఉందో తెలుసుకున్నారనుకోండి, ఎంత దూరం ఉంది, మధ్యలో ఏమి ఉన్నాయా, లేకపోతే మనం లేకపోతే పెద్ద 100 కిలోమీటర్లు వెళ్తున్నాం, ఆ జర్నీ ఎక్కువ పడుతుంది. మధ్యలో మనం ఆకలి వేసినప్పుడు ఏమైనా ఎక్కడ తినొచ్చు, ఎక్కడ మంచి రెస్టారెంట్ ఎక్కడ ఉంటుంది, లేదా మనకి ఏదో విజిటింగ్ ప్లేసెస్ చూద్దామన్నట్టు మధ్యలో ఏదైనా మంచి అందమైన ప్రదేశాలు ఉన్నాయా, ఏదైనా గుడులు ఉన్నాయా, జలపాతాలు ఉన్నాయా, ఇవన్నిటి గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి, మన జర్నీని ప్లాన్ చేసుకోవచ్చు. లైఫ్ జర్నీ కూడా అంతే. లైఫ్ జర్నీ కూడా అంతే. ఏ వయసులో ఎక్కడ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు. దాన్ని అనుగుణంగా వెళ్తే అక్కడ కష్టం ఉంటుంది, గొయ్య ఉంటుంది, స్పీడ్ బ్రేక్ ఉంటుంది, రోడ్డు అన్న తర్వాత ఉండదా? ఉన్నా సరే ముందుగానే మనం తెలుసుకుని వెళ్ళినప్పుడు దాన్ని ఎలా క్రాస్ చేయాలి, అధిగమించాలనేటువంటిది మనకి అవగాహన అవుతుంది. ప్లాన్ లేకుండా వెళ్ళిపోయాం అంటే పూర్వం ఇప్పుడు వరకు ఎవరు తెలుసుకోలేదు. మన జీవన ప్రయాణంలో ఈ శాస్త్రాలు ఏమీ లేకుండానే ఇన్ని సంవత్సరాలు నడిచేసాం. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్ లేని అంతకుముందు ల్యాండ్ లైన్ వచ్చింది, అంతకుముందు ఏమీ లేదు. మరి ఇన్ని వేల సంవత్సరాల నుంచి మనుషులు జీవించట్లేదా? జీవిస్తున్నారు, ఆనందంగానే జీవిస్తున్నారు. కానీ వచ్చింది కనుక ఉపయోగించుకుందాం, సవ్యంగా వినియోగించుకుందాం. అలాగే ఇంతవరకు ఈ శాస్త్రాలని మన మహర్షులు ఎప్పుడో, అంటే మనిషి పుట్టినప్పుడే పుట్టిందమ్మా ఇది, అంతే కదా. ఫ్యాక్టరీలోంచి ప్రోడక్ట్ వచ్చినప్పుడే వెంటనే ముద్రేసి ఇచ్చేస్తారు క్యూఆర్ కోడ్. మనం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడుకే ఇది రెడీ. దీన్ని అవగాహన చేసుకోవడానికి మనకు 15 ఏళ్ళు దాటితేనే కానీ అవగాహన అవ్వదు. 15 సంవత్సరాల వరకు కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం. మీరు తెలుసుకోండి కావాలంటే, మీరు అంతే కదా, 10th క్లాస్ వరకు కూడా అంతే అన్ని నేర్చుకుంటూ ఉంటాం. అక్కడి నుంచి మనం అప్లై చేయటం మొదలెడతాం. అప్పటి నుంచి మనం మన జీవితం ఎలా ఉందో, అంటే మన జీవన ప్రయాణం చేసేటువంటి రోడ్డు ఎలా ఉందో తెలుసుకుంటే హ్యాపీగా ప్రయాణం చేయొచ్చు. కష్టాన్నైనా సరే మనం సుఖంగా మార్చుకోవచ్చు. దానికి కొన్ని సూత్రాలు ఉంటాయి, దాన్ని మనం పాటించాలి. ఇది ఎంత నేచర్, సహజమైనటువంటిది. మన జీవితం మీద ఎవరూ కూడా మన ప్రభావం చూపెట్టలేరు. మనల్ని జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కానీ, మన ఈ జీవితాన్ని పొందడానికి కారణమైన పరమాత్మ కానీ, మన అక్క చెల్లెళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ ఎవ్వరూ మనం ఈ జీవితం మీద ప్రభావాన్ని చూపెట్టలేరు. ఎందుచేతనంటే ఎవరి కర్మ వారిది, ఎవరి కర్మకు కర్తలు వాళ్లే. మన కర్మ ఎలా ఉందో తెలుసుకుంటే మనం దాన్ని సరి చేసుకోవచ్చు, పూర్తిగా మార్చలేం. ఇప్పుడు మన బాడీ ఎలా ఉందో తెలుసుకుంటే, అందంగా కనబడటానికి అద్దంలో చూసుకుంటే
మనం దాన్ని మొత్తం మార్పు చేసుకోగలం. అవును. అంతే తప్ప మొత్తం బాడీ షేప్లన్నీ మార్చేయగలమా? లేదు. ఫేషియల్ షేప్లు ఏం మార్చలేము. ఆహా. ఉన్నదాన్ని అందంగా చేసుకుంటాం. అంతే. దానికి అర్థం సహకరిస్తుంది. ఈ శాస్త్రం కూడా అంతే. మన భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకుంటే, ఎలా ఉండబోతుందో తెలుసుకుంటే దాన్ని కొంచెం మనకి అనుకూలంగా మలుచుకోవచ్చు. పూర్తిగా ఎవరు జీవితాన్ని మార్చలేరు. అయితే ఇప్పుడు మనం కోరికలతోటి, విపరీతమైన కోరికలతోటి వచ్చేస్తాం. ఎక్కువ కావాలి వెంటనే. డబ్బు అంటే దానినే వైపే చూస్తారు. మీరు ఈ ఛానల్లో పెడుతున్నారు కదా, ఇప్పుడు మన ఇంటర్వ్యూ ఏదో సాముద్రిక శాస్త్రం అంటే కొంచెం తక్కువ మంది చూస్తారు. మీ చేతిలో డబ్బు ఎలా వస్తుంది అని పెట్టేశారు అనుకోండి, అందరూ చూసేస్తారు. అలా ఉంది ఇప్పుడు. డబ్బు ఒక్కటే కాదు, విలువలు కూడా ఉండాలి. మనం జీవించడానికి మనకి విలువ క్వశ్చన్ చేసుకోవాలి. మనం ఆనందంగా జీవించడానికి ఏమేమి కావాలనేటువంటి ప్రేమ, అభిమానము, కరుణ ఇవన్నీ తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గిపోతున్నాయి అంటే డబ్బు వీటి మీదకి వెళ్తుంది. నేను 52 సంవత్సరాల నుంచి ఈ సబ్జెక్టు స్టడీ చేస్తున్నాను. అప్పుడు ఉండేటువంటి మనుషుల యొక్క వ్యక్తిత్వము, వాళ్ళ యొక్క ప్రశ్నించే విధానము, వాళ్ళ అరచేతుల్లో రేఖలు ఇవి చూస్తూ ఉంటే చాలా కొన్ని మార్పులు జరిగే రేఖలు ఉన్నాయి. అవి మార్పులు వస్తున్నాయి. స్వరూప స్వభావంలో మార్పులు వస్తున్నాయి. దానికి అనుగుణంగా వాళ్ళ జీవన విధానంలో మార్పులు వస్తున్నాయి. అంటే కష్టాలని మనం కొని తెచ్చుకుంటాం కొన్ని. అంటే ఇప్పుడు మీరు 50+ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు సార్. చాలా మంది వస్తూ ఉంటారు. సో సడన్ గా గురుగారు నాకు సిచ్యువేషన్స్ బాగాలేదు, ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, కానీ ఏంటి ఎందుకు ఇలా అవుతుంది అని అడిగినప్పుడు మీరు ఎట్లనో చూస్తారు. అంటే మీ వృత్తి అది కాబట్టి చూసి లేదు నాన్న నీ హెల్త్ లో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, నువ్వు చేంజ్ చేసుకోవాలి అని చెప్పినప్పుడు ఆ మార్పులను ఎప్పుడైనా మీరు చూసారా వాళ్ళ జీవితాల్లో? కానీ మళ్ళీ వచ్చి చెప్పి అవును చూస్తున్నాం కదా, ఇది వాస్తవం. మీకు అసలు ఇది వాస్తవం. ఎందుకనంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూసినటువంటి ప్రతిదీ కూడా ఒక చోట రికార్డ్ చేసుకుంటూ ఉంటాను. 1,00,000 కేసులు చూశానప్పటికీ 1,00,000 మంది కూడా నా దగ్గర ఉన్నాయి రికార్డ్. అయితే ఇది పర్సనల్ మ్యాటర్స్ కనుక ఒకళ్ళ విషయాలు ఒకళ్ళ దగ్గర మనం చెప్పాం. అయితే కొంతమంది మనం మళ్ళీ వచ్చి చెప్పి ఇది ఇలా జరిగింది తర్వాత ఏం చేయాలి అనేటువంటి అడిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది ఒక క్వశ్చన్ కోసం వస్తారు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం, రొంప దగ్గు వచ్చింది, మాత్ర ఇచ్చేసాడు, మళ్ళీ మనం ఎందుకు వెళ్తాం? మళ్ళీ అవసరమైతే వెళ్దాం. ఈ శాస్త్రాలు కూడా అంతే. వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అనుకోండి, హ్యాపీగా ఉంటారు, అవసరం లేదు కూడా. పదే అస్తమానం ఈ జాతకాల దగ్గరికి, జ్యోతిషుల దగ్గరికి, పామిస్టుల దగ్గరికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. కానీ మన జీవితంలో ఎప్పుడప్పుడు ఏదో ఒక విషయంలో సందిగ్ధత వస్తుంది. మనం ఇది చేస్తే బాగుంటుందా లేదా అనేక సార్లు కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే మనం ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మీరు సలహా తీసుకోవచ్చు. తీసుకుని దీనికి కారణం ఎవరు? ఈ చేతిలో ఈ రేఖ ఇలాగా లోపం ఉంది అంటే మన ఆ వ్యక్తిలో ఆర్థికంగానో లేకపోతే చదువు విషయంలోనో వ్యాపార విషయంలోనో ఎదగలేకపోతున్నాడు. కారణం ఎవరు? ఇక్కడ ఈ ప్రశ్న ఉదయిస్తుంది. వెంటనే ఈ కారణం వెంటనే ఏమంటారంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి నేను ఇలా అయిపోవటానికి వాళ్ళు కారణం, వీళ్ళు కారణం, లేకపోతే దేవుడు కారణం, ఆ గ్రహం కారణం. మనం తెలుసుకోని మన ఆరోగ్యం బాగాలేదు, కారణం ఎవరు? మనమే. అంటే పైన వైరస్ వచ్చేసింది, కరోనా వచ్చేసింది, దానివల్ల మనం పోయామంటే అది కారణం కాదు. అది వచ్చినా సరే తట్టుకోలేనటువంటి మన శరీర స్వభావం అయితే మనం దానికి బలవుతాం. అవునా? అలాగే ఎవరో మోసం చేశారంటారు మనల్ని. వాడు మోసం చేయడానికి మన దగ్గరికి వచ్చి ఏదో ఆశ చూపెట్టాడు, మనం దానికి లోబడ్డామనుకో వాడు మోసం చేస్తాడు. దానికి కారణం ఎవరు? వాడు కాదు, మనలో ఉండే బలహీనత. అంతే కదా? అది మనం ఆ విజ్ఞతని పెంచుకోవాలి. మనం ఎవరినన్నా మన ప్రలోభ పెడుతూ ఉంటారు. ఆ ప్రలోభ పెట్టినప్పుడు అయితే ఆ విజ్ఞత ఎప్పుడు వస్తుంది? 15-18 వరకు వస్తుంది. ఆ లోపు వయసు వాళ్ళు తల్లిదండ్రులు తెలుసుకుని వాళ్ళల్లో ఏ లోపం ఉందో ఈ ద్వారా తెలుసుకుని దాన్ని సరిచేయటానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇప్పుడు బాల్యంలో ఈ శిరోరేఖ డిస్టర్బ్డ్ గా ఉందనుకోండి, నేను చూశాను చాలా, అది తక్కువగా ఉంటే వాళ్ళలో పిల్లల్లో ఆటిజం అని. అంటే ఆటిజం అంటే తెలుసా మీకు? అంటే మాటలు సరిగ్గా త్వరగా రావు, గమనించలేరు, స్థిరంగా ఉండరు,
హైపర్ యాక్టివిటీ అంటాం. ఇది డిస్టర్బ్డ్గా ఉంటే హెడ్ లైన్, వాళ్ళు అది తీసి ఇది తీసి ఇలా పడేసి చేస్తూ ఉంటారు. కొంతమంది మైల్డ్గా ఉంటారు, మానసిక వికలాంగులు అవుతారు. ఇది లేకపోతే అదే శరీరం అంటే జీవిత రేఖ ఇది బలహీనంగా ఉందనుకోండి, బాల్యంలోనే ఏదో రక రుగ్మతతో ఉంటారు కొంతమంది. అవి మనం గమనించినప్పుడు 15-18 వచ్చే వరకు తల్లిదండ్రులే వాళ్ళని మనం సేవ చేస్తూ జీవన విధానంలోనూ ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ లైఫ్ అంటే మనం రెమెడీస్ 3 రకాలుగా ఉంటాయి: శారీరక, మానసిక, ఆధ్యాత్మిక. శారీరక అంటే మనం ఆరోగ్య లోపం వస్తే దాన్ని ఎలాగ మనం రెక్టిఫై చేసుకోవాలి, దానికి కొన్ని సాధనలు, కొన్ని మన లైఫ్ స్టైల్ మార్చుకోవటాలు ఇవన్నీ చెప్తాం. మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతున్నారు, అప్పుడు ఏం చేయాలి? ఒక సాధన, మనసుని ప్రశాంతపరచుకోవటం, మనం దేని మీద అయితే వ్యతిరేకత పెంచుకున్నామో దాన్ని మళ్ళీ మలుచుకోవటానికి ప్రయత్నం చేయటం. ఇలాంటి భావాలు మనం మార్చుకుంటే మనం మళ్ళీ అంటే ఘర్షణ వస్తూ ఉంటాయి. ఇద్దరు వివాహం చేసుకుంటారు, వాళ్ళిద్దరి మధ్య తరచు కీచురాడు, లేకపోతే ఫ్యామిలీలో మెంబర్లతోటి ఘర్షణ, లేకపోతే ఉద్యోగం చేస్తూ ఉంటాడు, ఆ యజమానికి వాడికి పడదు, లేకపోతే తోటి వాళ్ళతోటి పడదు. ఇలాగ రకరకాల వ్యాపారం చేస్తూ ఉంటాడు, తోటి వ్యాపారస్తులతో పడదు. ఈ పడకపోవటం అనేటువంటిది సాధారణంగా ఎక్కడొచ్చింది? ఆ లక్షణం ఎక్కడుంది? మనలోనే ఉంటుంది. వాళ్ళ కారణం అంటాం, వాళ్ళు కూడా కారణం అవచ్చు, అంటే వాళ్ళలో కూడా ఈ భావం ఉందేమో. ఇలాంటి వ్యతిరేక భావం వాళ్ళలోనూ ఉంది. భార్య భర్త ఇద్దరు ఉన్నారు, ఇద్దరిలోనూ ఏదో ఘర్షణ వచ్చినప్పుడు మనం మనలో ఉన్నదాన్ని ముందు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా అవతల వైపు కూడా అటువంటి సూత్రాలు చెప్తుంది పామిస్ట్రీ. అంతే తప్ప ఈ ఘర్షణకి ఎవరో కారణం, దానికి ఏదో రెమెడీ క్రతువు చేయాలి, ఎక్కడికెక్కడికో వెళ్ళాలి. మనం భగవంతుని ప్రార్థించాలి, ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయి ఉండాలి మనం. అంతేదా మన కోరినన్ని రావు, మన పొటెన్సీ ఎంత ఉంటే అంతే వస్తాయి. ఎవరితోటి మన కాంటాక్ట్ ఉంటే వాళ్ళకే వెళ్తుంది ఫోన్, ఇష్టం వచ్చినట్టు అన్ని వచ్చాయి, అవునా? కానీ మనం కనెక్ట్ అయి ఉండాలి. అలాగే భగవంతునిలో అన్నీ ఉన్నాయి, మనం ఏది ఇచ్చామంటే ఇవ్వడు, మన కర్మ ఏది నిర్దేశిస్తే దాన్నే మనకు ప్రసాదిస్తూ ఉంటాడు, అంతే కదా. నేను పెద్ద హీరో అయిపోతాను ఎన్టీ రామారావు లాగా అని చెప్పేసి నాకు బాడీ కావాలని ప్రయోగాలు చేస్తే అవుతుందా? అవ్వదు. నేను చేసే వృత్తి వ్యాపార కర్మలకు అనుగుణంగా నా శరీరాకృతి వచ్చేసింది, దీన్ని నేను చక్కగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి, అంతే తప్ప ఇంకొకరితో పోల్చుకుని దానికి ఏవో యజ్ఞం యాగం చేసేస్తే నేను అలా అయిపోతాను, భ్రమ. అలాగే హృదయ రేఖ ఉంది, రిలేషన్, రిలేషన్లో డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఇప్పుడు ఈ కాలం, యుగ ధర్మం. కలియుగంలో ఏంటంటే ఒక రకమైన అసూయ, జలసి, ఆవేశం ఇవి ఎక్కువైపోతాయి.